ఆడికి సమాధానం చెప్పండి. ఇది కడలేదు మనకి ఇళ్ల పట్టాల సర్వే అనేది విజయవాడ తూర్పు ప్రజలకి ఒక శుభవార్త. పేద ప్రజల కలలు నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం ఇవాళ పయనిస్తోంది. 2018లోనే ఈ ఇళ్ల పట్టాల సర్వేకి అంతా ఏర్పాటు చేసిన కూటమి ప్రభుత్వం అప్పుడు అనుకోకుండా ఎలక్షన్ నోటిఫికేషన్ రావటం వలన, దాని తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్స్, దాని తర్వాత ఇమీడియట్ గా కాన్స్టిట్యున్సీ ఎలక్షన్స్ రావటం వలన మధ్యలో బ్రేక్ పడింది. తర్వాత ప్రభుత్వం మారి 5 ఏళ్లుగా ఆ పట్టాల సంగతి అనేది పక్కన పెట్టడం జరిగింది. ఇప్పుడు మళ్లీ మొన్న 24లో కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు మళ్లీ ఆ కలను నెరవేర్చే దిశగా మళ్లీ ఆ ప్రతిజ్ఞను నెరవేర్చాలని ఇప్పుడు ముందుకొచ్చి అంతా పెద్ద దిశగా ఇక్కడ సర్వే చేయటం అనేది జరుగుతూ ఉంది. దాని తర్వాత అందరికీ కూడా, అర్హులందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వటం జరుగుతుంది. ఇవాళ నేను పిలిపించేది ఏంటంటే, ప్రజలందరూ కూడా ముందుకొచ్చి వారి డాక్యుమెంట్స్ కానీ వారి ఇన్ఫర్మేషన్ కానీ రెడీగా పెట్టుకుని దీనికి మన విఆర్ఓ స్టాఫ్ కి అందరికీ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. ఇళ్ల పట్టాలనేది, సొంత ఇళ్ల పట్టాలనేది చేతికొస్తే అందరికీ కూడా బ్యాంక్ లోన్లు వస్తాయి. అలాగే పిల్లల పెళ్లిళ్లకు కూడా ఉపయోగపడే అవకాశాలు ఉంటాయి. సో అందరూ కూడా దీన్ని ఒక అవకాశంగా తీసుకుని తప్పకుండా ముందుకు రావాలి. అలాగే తెలుగుదేశం ప్రభుత్వం కానీ, కూటమి ప్రభుత్వం కానీ ఎప్పుడూ కూడా చేసిన ప్రతిజ్ఞని నెరవేర్చుకుంటారని ఈ దిశగా చెప్తూ, అలాగే ప్రజలందరికీ కూడా, అందరూ ప్రతి డివిజన్ లో కొండ చుట్టూతో ఉన్న ప్రజలందరూ కూడా తప్పకుండా వారి డివిజన్ ప్రెసిడెంట్లు కానీ, లేకపోతే వాళ్ళ సమీపంలో ఉన్న విఆర్ఓలు కానీ, ఎంఆర్ఓలు కానీ అందరినీ కూడా కలిసి వారి అప్లికేషన్లు కూడా ఇవ్వాలి. అలాగే ఇంటింటికి కూడా అందరూ రావటం జరుగుతూ ఉంది. ప్లీజ్ ఎవరు టైం వేస్ట్ చేయకుండా అందరూ కూడా ముందుకొచ్చి ఈ సర్వేకు సహకారం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మీ గద్దె క్రాంతి కుమార్.